జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఈ డాక్టర్ వినీలా అండ్ ఇంకో ఆవిడ పూర్ణిమ అనేసి ఏదైతే వివాదం నడుస్తూ ఉందో ఇవన్నీ కూడా ఏదో వీళ్లకు వ్యక్తిగతంగా అంటే ఒకరిని ఎదుగుదలను ఒకరు చూసి ఓర్చుకోలేకుండా ఏదో ఇష్యూ చేస్తున్నారనే భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ వినీలా అనే ఆమెకు డాక్టరేట్ ఇచ్చారు అని చెప్పింది. ఆ డాక్టరేట్ ఎక్కడ తీసుకుంది, ఆ సన్నివేశంలో అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టింది. అంటే అది గౌరవ డాక్టరేట్. ఆమె డాక్టర్ కాదనేసి ఆమె ఓపెన్ గా చెప్పింది. గౌరవ డాక్టరేట్ ఇచ్చారు కాబట్టి సహజంగా ఎవరు ఏం చేస్తారంటే డాక్టర్ అనేసి పెట్టుకుంటారు. మామూలుగా మన యూనివర్సిటీలు ఇస్తుంటాయి, అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తుంటాయి, అట్లాగే ఫారిన్ యూనివర్సిటీలు ఇస్తుంటాయి. ఈ డాక్టరేట్లు కొంతమంది ఏంటంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల దగ్గర డాక్టరేట్లు పొందిన వాళ్ళు, అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల దగ్గర డాక్టరేట్లు పొందిన వాళ్ళు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. అంటే వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ సమాజానికి చేసిన సేవ కానివ్వండి, ఆ వృత్తిలో చేసిన సేవ, వీటిని పరిగణించేసి డాక్టరేట్లు ఇస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. పోనీ అది ఆ డాక్టర్ వినీలా అనే ఆవిడ ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా తీసుకొచ్చేసి డాక్టర్ని పెట్టుకుంటే మనం క్వశ్చన్ చేసేది అనుకుంటుంది. ఆమె ఓపెన్ గా డాక్టరేట్ స్వీకరించింది, దానికి సంబంధించిన యూనివర్సిటీ అండ్ ఏ ప్లేస్ లో అయితే తీసుకుంటుందో దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టున్నారు. అది కానీ అక్కడ క్వశ్చన్ డాక్టర్ కాదు అనేసి, ఆమె డాక్టర్ కాదు మొర్రో అంటుంది. ఆమె న్యూట్రిషనిస్ట్ గా ఉన్నాను, నేను 16 years గా ఎక్స్పీరియన్స్ మీద ఇట్లా వచ్చానండి. ఇట్లా వాస్తవంగా దీనికి వెళ్తే ఏదైనా ఫీల్డ్లో అనుభవపూర్వకంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకు సాధారణంగా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ లేనప్పుడు పురుడు పోస్తుంటారు కొంతమంది, అది జరుగుతుంటుంది. అట్లాగే మనకు హైదరాబాదు ప్రాంతంలో చేప మందు ఇస్తుంటారు, దానికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అట్లాగే మన కరోనాలో నెల్లూరు ఆనందయ్య మందు కూడా గవర్నమెంటే తీసుకోమని చెప్పింది. అట్లా వృత్తిరీత్యా ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు సలహాలు సూచనలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు, సహజంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమిటంటే ఆమెను టార్గెట్ గా ఏదో చేశారు అనే విధంగా మొత్తం ఇప్పుడు క్లినిక్స్ మీదనే, క్లినిక్స్ ఏదో నకిలీలు చేస్తున్నాయి, ఫేక్ చేస్తున్నాయి క్లినిక్స్ అనే డైవర్షన్ తిరిగింది. ఇది అంతా వ్యవహారం ఎలా ఉందంటే, అంటే ఒక మెడికల్లోనే స్కామ్ జరుగుతూ ఉంది ఏదో అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ మార్కెట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ వ్యవహారాల శైలి ఎలా తయారైందంటే, భయపడే స్టేజికి లో సమాజం వచ్చింది అనేసి కొంతమంది చెప్తుంటారు. కొంతమంది బిజినెస్ మెన్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అంటే వాళ్ళ అనాలిసిస్లు కానివ్వండి, వాళ్ళు కాంపిటేటర్ని తీసుకురావడం కానివ్వండి, ఎవరినైనా తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేయడం కానివ్వండి, వాటిని అంటే నియంత్రణ లేకుండా పోస్టింగ్స్ చేసేస్తుంటారు. కొన్ని ఏమవుతాయంటే వాళ్ళ కెరియర్ని కోల్పోయారు. కొంతమంది అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు డ్యామేజ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటే అవి మళ్ళీ తీసుకురాలేని పరిస్థితి. కంప్లైంట్స్ లో కూడా అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేక్ అని పెట్టేయటము, ఫోటోలు పెట్టేయటము, కొంతమంది అయితే సెల్లులు అదే జైలు ఇమేజెస్ పెట్టడము, ఇట్లాంటివన్నీ తమ్నెయిల్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళు సొసైటీలో ఏమవుతారంటే కొంచెం వాళ్ళు ఏదో దుర్మార్గులుగాను లేకపోతే ఏదో చిత్రీకరించబడతారు. ఇట్లాగే టార్గెట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ కనుక ఇట్లాంటి తమ్నెయిల్స్ పెట్టి ఇట్లా టార్గెట్ ఓరియంట్ కనుక చేస్తే కనుక ఎవరైనా ప్రాణాలు తీసుకున్నారనుకోండి, అది యూట్యూబ్ ఛానల్కే ప్రమాదం ఏర్పడుతుంది. ఏదైనా కూడా ఏది జరిగినా కూడా ఇక్కడ మనకు వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, మెడికల్ వ్యవస్థలు ఉన్నాయి, వాటికి ఫిర్యాదు చేయించవచ్చు. వాళ్ళు ఫిర్యాదు వరకు వెళ్లకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో కూర్చునేసే ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవరు వచ్చి ఏం చెప్తారు, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వేస్తే బెదిరింపులు ఎదుగుతున్నాయండి, ఏం చేస్తామంటున్నావు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే కనుక కార్పొరేట్ కాలేజీలకే తాళాలు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నారు లోగోలు తీసుకొని.
5-10 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా కార్పొరేట్ కాలేజీలను బెదరగొడుతుంది క్యాంపస్లోకి చొరబడి. ఆ విధంగా యూట్యూబ్ ఛానళ్ళ పరిస్థితి తయారైంది. దీనికి ఎవరు నియంత్రించాలా? ఇట్లాగే ఏదైనా కూడా తప్పిదాలు జరిగినప్పుడు వ్యవస్థలకు ఫిర్యాదు చేయాలి. ఫస్ట్ ఫిర్యాదు చేసి దాని మీద విచారణ చేయమని మనం చెప్పాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ పోతే ఒక వ్యక్తిని ఎవరినో స్టూడియో తీసుకొచ్చేస్తాము, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తాము, ఆ టైటిల్స్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి పబ్లిక్ లో పోస్ట్ చేసేస్తాం. ఆ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉంది కాబట్టి చేసేస్తాం. కానీ దాని పర్యవసానాలు ఇవన్నీ కూడా లీగల్ గా అంశాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఎక్కడ కూడా క్వాలిఫికేషన్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. మామూలుగా ఇంకా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మ్యాక్సిమం 80% బీసీజేలు ఎంసీజేలు చదివేవాళ్ళు కాదు. అంటే బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జిల్లా ఎంసీజే చదివిన వాళ్ళు ఏం కాదు, క్వాలిఫైడ్ కాదు. వాళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి కొన్ని సంవత్సరాలుగా కంట్రిబ్యూటర్ గాను, తర్వాత డిస్ట్రిక్ట్ రిపోర్టర్ గాను, తర్వాత నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ గాను, తర్వాత డిస్ట్రిక్ట్ రిపోర్టర్ గాను అట్లా ఎదుగుతూ అంతా జర్నలిస్టులుగా ఆయా సబ్జెక్ట్ మీద అన్ని తెలుసుకొని తిరిగి ఈరోజు జర్నలిస్ట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే కనుక 80% జర్నలిస్టులుగా సర్టిఫికెట్లు లేవు. ఇది బీసీజే సర్టిఫికెట్స్, ఎంసీజే సర్టిఫికెట్స్ ఒక 20% ఉంటాయి నాకు తెలిసి. దాంట్లో కొంతమంది ఫీల్డ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది ఆ కోర్సులు చదవాలి కాబట్టి చదివేశారు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ జర్నలిజం బీసీజీలు ఎంసీజీలు చదవడం వాళ్ళందరినీ మీరు జర్నలిస్టులు కాదు కదా, మీకు సర్టిఫికెట్ లేదు కదా అని అడగచ్చు. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్స్ ఇదే జర్నలిస్టులు కానివ్వండి, ఇప్పుడు అనలిస్టులు కానివ్వండి, వీళ్ళందరినీ మీకు ఏమైనా సర్టిఫికెట్ ఉందా అని చెప్పేసి అడగచ్చు కదా ఇదే జర్నలిస్టులు. ఇప్పుడు యాంకరింగ్లు చేసే యూట్యూబ్ ఛానళ్లలో యాంకరింగ్లు చేసేవాళ్ళు, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాంకరింగ్లు చేసేవాళ్ళు, వీళ్ళకి ఎవరికి జర్నలిస్ట్ సర్టిఫికెట్లు ఏమి లేవు. ఈవెన్ యాంకర్స్ కూడా యూట్యూబ్ ఛానల్లో పనిచేసే యాంకర్లకు కూడా ఆ జర్నలిస్ట్ సంబంధించిన సర్టిఫికెట్ చాలా మందికి లేవు, 90% లేవు. అంటే జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ మీద కొంచెం మాటగారితనము, కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు యాంకర్స్ గా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అలా ఎత్తుకుంటే కనుక అందరినీ సర్టిఫికెట్లు అడగాల్సిందే. మీరు ఆ సర్టిఫికెట్ లేకుండా జర్నలిస్ట్ గా ఒక యాంకరింగ్ ఎలా చేస్తున్నారండి? ఒక పొలిటికల్ లీడర్స్ తోనో, ఎంపీతో, ఎమ్మెల్యేతోనో మీకు ఎలా చేస్తున్నారు? మీకు సర్టిఫికెట్ తో జర్నలిస్ట్ సర్టిఫికెట్ అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? కానీ వీళ్ళకి మాత్రం యాంకర్లకు వీళ్ళకేమో సర్టిఫికెట్లు అవసరం లేదు, కానీ ఇంకొకరికి మాత్రం సర్టిఫికెట్ అవసరం కావాలని చెప్పి మనం సోషల్ మీడియాలో వాళ్ళను కించపరుస్తున్నాం, వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నాం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఈ కాంపిటీషన్ కొంచెం కక్షపూరితంగా పెరిగి మార్కెట్లో ఇప్పుడే యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా మందిలో సదుద్దేశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఒకరి మీద ద్వేషంతోనో ఒకరిని ప్రమోట్ చేసేది అయ్యే యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తాయి, అవే యూట్యూబ్ ఛానల్స్ డెమాలిష్ చేసేస్తున్నాయి. వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారు, బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా విషయంలో నచ్చలేదనుకో వాళ్ళే ఆ కంపెనీని కానీ ఆ వ్యక్తులు కానీ డిమోరల్ చేసేస్తున్నారు, చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇట్లాగే రీసెంట్ గా కూడా ఒక ఇద్దరు బ్రదర్స్ ఏదో అగ్రి ఫార్మ్ ఒకటి పెట్టుకుని నడుపుతున్నారు. ఆ బ్రదర్స్ కూడా ఒక ఛానల్ బాగా ప్రమోట్ చేశారు, మళ్ళీ అదే ఛానల్లో వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీశారు. ఆ విధంగా యూట్యూబ్ ఛానల్స్ తయారైనాయి. అంటే వాళ్ళే ప్రమోట్ చేసి గొప్పగా ఎక్స్పోజ్ చేస్తారు, వాళ్ళే డ్యామేజ్ చేసేసి వాళ్ళకి జీవితం లేకుండా కూడా వీళ్ళే యూట్యూబ్ ఛానల్సే చేస్తున్నారు. ఇది మంచి పరిస్థితి కాదు. రాబోయే రోజుల్లో ఎలా అవుతుందంటే వ్యక్తిగత కక్షలకి ఒకరి జీవితాలను మనం ఆడుకోవటం కానీ ఇంకొకటి కానీ చేస్తే వ్యక్తిగత కక్షలు పోతారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ వ్యవస్థ మీద ఇప్పుడు సగం మంది నమ్మకం లేదా ఆ థంబ్నెయిల్స్ వాటిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ అంటే భయపడే పరిస్థితికి సమాజం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మనకు రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలకి ఫిర్యాదు చేయండి. ఇట్లా రోడ్డు మీద వీడియోలు చేసుకునేసి ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకునేసి
ఈ విధంగా చేసుకొని ఒకరిని డ్యామేజ్ చేసుకునేసి ఈ విధంగా జనాల మైండ్ని కూడా మీరు టైంని కూడా వేస్ట్ చేస్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ మీడియా, ఈ వీడియోల ద్వారా స్కామ్లు జరుగుతాయన్నప్పుడు ఆ స్కామ్ సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సొసైటీలో బాధ్యతాయుతంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అది చేయకుండా స్కాములు అని చెప్పేసి అందరినీ తీసుకొచ్చి స్టూడియోలలో కూర్చోబెట్టేసి వీడియోలు క్వశ్చన్లు వేసి ఏదో వీడియోలు చేసేసి అన్ని అప్లోడ్ చేసేస్తుంటే ఇక ప్రజలకు క్లారిటీ కావాలి కదా. వాళ్ళు తప్పు చేశారని మీరే చెప్పేస్తున్నారు, స్కామ్ అని మీరే చెప్పేస్తున్నారు. అది చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వ వ్యవస్థలు చెప్పాలి. తప్పు జరిగింది అన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అసలు అవతల పర్సన్స్ కి అవకాశమే లేకుండా మనం ఎవరినైతే ఫేక్ అంటున్నామో, ఎవరినైతే మనం డ్యామేజ్ చేస్తున్నామో అవతల పర్సన్ వర్షన్ వినకుండా యూట్యూబ్ ఛానల్సే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టేసి తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇది ఫేక్ అనేసి తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి యూట్యూబ్ ఛానల్స్ కు మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఏదన్నా కూడా తప్పులు ఏదన్నా జరిగినా కూడా వ్యవస్థలకు, పోలీసు వ్యవస్థ ఉంది, మెడికల్ వ్యవస్థ ఉంది, ఇతరత్ర అన్ని వ్యవస్థలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవస్థలకు మనం యూట్యూబ్ ఛానల్లో స్టూడియో ద్వారానే కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసి ఫైట్ చేయండి, ఆ బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఎంతసేపు ఈ వీడియోల ద్వారా ఈ వీడియోలు చేసుకోవటము, కోటి వీడియోలు చేసుకోవటము, అప్లోడ్ చేయటము, అట్లా తీర్పులు మీరే ఇచ్చేసి మీరే దాన్ని వాళ్ళని ఫిక్స్ చేసేసి వాళ్ళు సమాజంలో వీళ్ళు దోషులుగాను, దొంగలుగాను అట్లా ముద్ర వేసి వదిలేస్తే కనుక అది చాలా ప్రమాదకరం. రేపు ఇదే వ్యక్తులు రేపు మిమ్మల్ని కూడా చేయొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఏమైనా మాట్లాడచ్చు, ఎవరినో పిలిపించుకోవచ్చు, కూర్చోబెట్టచ్చు, మాట్లాడించి వీడియోలు అప్లోడ్ చేసేయచ్చు. మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తర్వాత విషయం, ముందైతే డ్యామేజ్ అయితే జరిగిపోతుంది కదా. అట్లాగా ఈ పోటీతత్వాన్ని ఈ విధంగా చేసుకొని వస్తే రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియాలోనే ఒక వార్ జరిగే ప్రమాదం ఉంది. డిజిటల్ మీడియాలో కూడా డిజిటల్ వార్స్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి మనం తీర్పులు ఇచ్చే స్థాయిని వదిలేసి అటువంటిది ఏదన్నా తప్పులు జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖకు మీరు ఫిర్యాదు ఇవ్వాలి. అది మీ బాధ్యత. వీడియోలు చేసి సమాజం మీద వదిలి మనమే తీర్పులు ఇచ్చే స్థితిలో యూట్యూబ్ ఛానల్స్ ఉండకూడదు. ఏదేమైనా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఇటువైపు కత్తికి ఎంతైతే పదులైతే ఉంటుందో అవతల వాళ్ళకు కూడా అదే పదులు ఉంటుంది. కాబట్టి దీనికి ఇది పరిష్కారం కాదు. కాబట్టి మీరు ఏదైనా విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు అవతల వర్షన్ కూడా మీరు తీసుకోవాలి. అని మీరు ఒక వర్షన్ తీసేసుకొని ఫేక్ అని మీరే డిసైడ్ చేసేస్తున్నారు. ఇదే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అది ఫేక్ అని డిసైడ్, ఆ వ్యక్తితో మాట్లాడకుండానే ఎవరో వ్యక్తి ఒకటి ఏదో విషయం చెప్పారని మీరే కన్ఫర్మ్ చేసేసి మీరే థంబ్నెయిల్స్ పెట్టేసి ఈ ఫేక్ అనేసి మీరు ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతల వర్షన్ వినకుండానే మనమే తీర్పిచ్చి అతన్ని డ్యామేజ్ చేసి సొసైటీలో ఆ సంస్థను డ్యామేజ్ చేయటం వల్ల ఆ యూట్యూబ్ ఛానల్కి వచ్చేది ఏమీ ఉండదు. కాకపోతే అది మీ విచక్షణ. ఆ విచక్షణ ప్రకారం మనం ఏదైనా ఒక వర్షన్ తీసుకున్నప్పుడు ఆ వర్షన్ ఆ వర్గంతో కూడా మాట్లాడాలి. మాట్లాడి మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాలి కానీ వ్యూవర్స్కి వదిలేయాలి కానీ మనమే థంబ్నెయిల్స్ మీద తీర్పిచ్చేసి మనమే నోటికి ప్లాస్టర్లు వేసేసి మనమే కళ్ళకు గంతలు కట్టేసి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో ఎట్లుంటుందంటే ఇదే నేను ఇందాక చెప్పినట్టు డిజిటల్ వార్ అనేది మొదలవుతుంది. ఆ డిజిటల్ వార్ లో ఏమైతే తర్వాత వ్యక్తిగతంగా కక్షలు పెంచుకునేసి ఒకరినొకరు వీడియోలు అప్లోడ్ చేసుకోవటము, లేకపోతే దాడులు చేసుకోవటము, కేసులు పెట్టుకోవటము, ఈ స్థాయికి డిజిటల్ మీడియా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ దృష్టికి ఏదైనా వచ్చినా కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఏదైనా తప్పు జరుగుతుందంటే కనుక వాళ్ళు చేయండి, వీడియో చేయండి, ఫిర్యాదు చేసేసేయండి. అంతేగాని తీర్పులు మాత్రం మనం యూట్యూబ్ ఛానల్స్ తీర్పులు ఇచ్చే విధంగా థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల అవతల వాళ్ళ కెరియర్ను వ్యవస్థను నిర్ణయించకుండా తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనే అవకాశం కూడా మనం ఇవ్వకుండా వాళ్ళను సమాజంలో చెడు చేయడము, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బ కొట్టడము, ఈ విధంగా చేస్తే వాళ్ళు కోలుకోవాలి. రేపు వాళ్ళు ఏదైనా
మీరు మీ వల్ల అవతల వాళ్ళు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుని ఆ కుటుంబం చచ్చిపోయింది అనుకోండి, ఎవరు దానికి బాధ్యత? అటువంటి పరిస్థితులు రాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా విచక్షణతో పనిచేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి.